నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. తాళ్లూరు మండలం కొర్రపాటి వారి పాలెంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లు పంపిణీ కార్యక్రమంలో దర్శి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొని ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు ఫంక్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ వృద్ధులకు, వికలాంగులకు బాసటగా ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్లు పంపిణీ దేశంలోనే అత్యధికంగా అందిస్తున్న ఘనత మన కూటమి ప్రభుత్వానికి మాత్రమే దక్కుతుంది అన్నారు. రాజకీయాలకి అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి వద్ద పెన్షన్లు ఇస్తూ ప్రతి అవ్వ, ప్రతి తాత మొహంలో ఆనందాన్ని చూస్తున్నామని అన్నారు. ప్రజల వద్దకే పాలన లాగా మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపుగా పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినట్లు తెలియజేశారు. అందాలి అనేది చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. అదేవిధంగా ఈరోజు స్పౌస్ పెన్షన్స్ 4 ఈ గ్రామంలో ఇవ్వటం పార్టీలకు అతీతంగా ఇచ్చాము. మండలానికి వస్తే 25 మందికి కొత్త పెన్షన్ ఉన్నాయా? డ్రైన్స్ రోడ్స్ అయిపోయి నెక్స్ట్ వచ్చి వెళ్ళిన కాలనీకి డ్రైన్స్ వేయించే బాధ్యత నాది. ఇక్కడ మీ అందరి ముందు చెప్తున్నాను. అంతేకాకుండా ఇప్పుడు మనం చెప్పిన గవర్నమెంట్ పథకాలు ఎవరికన్నా ఏదన్నా ఇబ్బందులు ఉండి అందలేదంటే దయచేసి వచ్చి కలవండి. అవన్నీ సరిచేసి అందరికీ కూడా మన కూటమి ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందేలాగా చూసే బాధ్యత మాది. ఇబ్బందులు ఉన్నా కూడా ఎవరైనా మాట్లాడాలనుకుంటే ఇప్పుడు వచ్చి మాట్లాడొచ్చు. మనకి మెజారిటీ వచ్చిన గ్రామం ఇది. సో ఈ మండలంలో, ఆలూరు మండలంలో మెజారిటీ వచ్చిన గ్రామం ఇది. నేను మరింత ప్రత్యేక దృష్టి పెట్టి ఇక్కడ ఏ ఇబ్బందులున్నా పూర్తి చేసే బాధ్యత తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. 3000 నుండి 4000 చేశారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, మెగా డిఎస్సి, మహిళలకు ఉచిత గ్యాస్, ఉచిత బస్సు, 20 లక్షల ఉద్యోగ అవకాశాల కోసం ఎన్నో పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, మన యువ నాయకులు నారా లోకేష్ అన్న గారు కానీ ఎప్పుడూ కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. గత 5 ఏళ్ల విధ్వంసం నుంచి బయటికి తీసుకురావాలి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండాలి. అందరికీ గౌరవంగా మనం చూసుకోవాలి. అన్ని రంగాల్లో మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంగా తీసుకెళ్లాలని ఎంతో కష్టపడుతున్నారు. నేను స్వల్ప తేడాతో ఓడిపోయినా ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఓడినా గెలిచినా ఇక్కడే ఉంటానని ఎలా అయితే మాట ఇచ్చానో అదే విధంగా కష్టపడి పనిచేస్తున్నాను. మీ మధ్యలో తిరుగుతున్నాను. ఏ సమస్య ఉన్నా నాకు సాధ్యమైనంత వరకు అది పరిష్కరించడానికి కష్టపడుతున్నాను.